వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. తిరుపతిలో ఒక దారుణమైన సంఘటన జరిగింది. ఒక వ్యక్తి తన భార్య బిడ్డల్ని ఇద్దరిని చంపేసి దాని తర్వాత అతను కూడా ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. ఈ సంఘటన తిరుపతి జిల్లాలోని పాకాల మండలం మదినాయపల్లి అనే ఒక గ్రామంలో జరిగింది. అతని పేరు గిరి. అలాగే అతని భార్య పేరు హేమలత. వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరు కూడా ఆడబిడ్డలు, తేజశ్రీ అలాగే తనుశ్రీ. వారిద్దరిని కూడా ఒక బావి వద్దకు తీసుకెళ్ళాడు. అంటే నాన్న సరదాగా ఎక్కడికో తీసుకెళ్తున్నాడు, వాళ్ళిద్దరూ అలా అనుకున్నారు. కానీ నిజానికి ఆ బావి దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత ముగ్గురిని కలిపి ఫోటో తీస్తానని చెప్పేసి అక్కడ కూర్చున్న వాళ్ళని ఒక్కసారిగా ఆ బావిలోకి తోసేశాడు. వాళ్ళు అరుస్తూ కేకలు పెడుతూ వాళ్ళు ప్రాణాలు కాపాడినట్టు అరుస్తున్నా కానీ అక్కడ దగ్గర ఎవరు స్థానికులు లేకపోవడం. దాని తర్వాత కొంత దూరం వచ్చి అతను కూడా ఒక కత్తితో తన గొంతు కోసుకొని ఆత్మహత్య ప్రయత్నం చేయటం. అయితే అక్కడ కొంతమంది స్థానికులు చూసి అతన్ని గుర్తించారు. అయితే వెంటనే అతను హాస్పిటల్ తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అప్పటికే అతను చెప్పాడు వాళ్ళ భార్య బిడ్డలిద్దరిని కూడా ఆ బావిలోకి తోసేశానని. అయితే స్థానికులందరూ కూడా అక్కడికి వెళ్ళి చూసేసరికి వాళ్ళందరూ కొన్ని క్షణాల్లోనే చనిపోయారు. ఇద్దరు పాపలు అలాగే వాళ్ళ భార్య ఏదైతే ఒక బావిలోకి తోసేశాడో అదే బావిలో మా ముగ్గురు కూడా చనిపోవడం జరిగింది. ఈ ఘటన తిరుపతిలో జరిగింది. అయితే ఒక్కసారిగా ఆ పాకల మండలం కావచ్చు, మద్దినాయపల్లి ఆ గ్రామ వాస్తవులు కావచ్చు, వాళ్ళందరూ కూడా చాలా తీవ్ర భయాందోళనకి గురవుతున్నారు. ఎందుకంటే చుట్టుపక్కల గ్రామంలో కూడా ఇది చాలా కలకలం రేపింది. అసలు వాళ్ళకున్న బాధలేంటి? ఎందుకు ఆ రకంగా ప్రయత్నించాడు? భార్య ఏదైనా తప్పు చేసిందా? పోనీ భార్య తప్పు చేస్తే మరి పిల్లల్ని ఎందుకు చంపాలనుకున్నాడు? ఏదైనా అప్పుల పాలైపోయాడా? మరి ఏంటి? లేకపోతే అతని మానసిక స్థితి బాలేదా? ఇలాంటి కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ప్రెజెంట్ అయితే అతని సిచ్యువేషన్ అంతగా బాలేదు. ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు ఒక హాస్పిటల్లో. అతను కోలుకున్న తర్వాత అతన్ని పూర్తిగా విచారణ చేసి చంపడానికి గల కారణాలు ఏంటో అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటూ కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. అయితే ఆ గ్రామస్తులు అయితే మాత్రం అసలు వాళ్ళు చాలా అన్యోన్యంగా ఉంటారు. మరి ఎందుకు ఈ రకంగా వాళ్ళ ఫ్యామిలీలో ఇన్సిడెంట్ జరగాల్సి వచ్చిందో ఇప్పటికీ మాకు అర్థం కావట్లేదు. అలాగే మరీ ముఖ్యంగా ఇద్దరు చిన్న బిడ్డలు, పాపం వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళకి ఏ పాపం తెలుసు, అలాంటి వాళ్ళని కూడా చంపాలని చెప్పేసి ఒక కుట్ర పన్నాడంటే ఏదో ఒక పెద్ద గొడవ జరిగే ఉంటుంది. కుటుంబ కలహాలు ఏమైనా జరిగి ఉంటాయి. అంచేతే ఈ రకంగా వాళ్ళని చంపాలని చెప్పేసి ఇది చేసిండు. నాకు తెలిసి ఈ వ్యక్తి ఇంట్లోనే చంపడానికి ప్రయత్నించుంటాడు. అయితే ఇంట్లో వాళ్ళు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తారేమన్న ఇదితో దూర ప్రాంతానికి తీసుకొచ్చి, అంటే కొంచెం నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకొచ్చి అక్కడ ఒక బావి చూసి ఫోటో తీస్తానని చెప్పేసి అక్కడ కూర్చోబెట్టి ఆ ముగ్గురిని కూడా ఆ బావిలోకి తోసేయడం జరిగింది. ప్రెజెంట్ స్క్రీన్ పైన ఆ చిన్నారి యొక్క అలాగే ఎవరైతే భార్య ఉన్నారో హేమలత వాళ్ళ పిక్ అయితే కనిపిస్తూ ఉంది. ఆ చిన్నారులను చూస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇదంతా కూడా తిరుపతిలో జరిగింది. ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఇటువంటి క్రైమ్స్ అన్ని కూడా ఎక్కువగా జరిగిపోతూ ఉన్నాయి. ముఖ్యంగా అప్పులు ఎక్కువైనా కానీ, లేకపోతే అనుకున్నది జరగకపోయినా కానీ, భార్య వేరే వివాహేతర సంబంధం పెట్టుకున్నా కానీ, ఇలా అనేక కారణాల అన్నదమ్ముల మధ్య గొడవలు కానీ, ఇటువంటి కారణాలు గొడవలు జరుగుతున్నప్పుడు కూడా తమతో పాటు తమ భాగస్వామి అయిన భార్యని, తమ పిల్లల్ని, వాళ్ళను కూడా చంపేయాలనుకునే ఆలోచన అసలు వాళ్ళకి ఎలా వస్తుందనేది మాత్రం నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆ చిన్న పాపలు నాన్న మనకేదో ఫోటో తీస్తున్న నాన్న ఎక్కడికో తీసుకొచ్చాడు అనుకున్నారు. కానీ వాళ్ళకి తెలియదు కదా నాన్న మనల్ని చంపేస్తున్నాడని. ఏ చేతులతో పెంచి ఏ చేతులతో కన్నారో అదే చేతులతో చంపేశాడు. అక్కడ భార్యను కూడా అతను చంపేశాడు. మరి అతని పైన ఎటువంటి యాక్షన్ తీసుకుంటారనేది చూడాలి. ఇది చాలా దారుణమైన ఘటన. ఇంట్లో గొడవలు ఉండొచ్చు, లేకపోతే ఇతర వేరే కారణాలు కావచ్చు. కానీ ఆ పసిపాపల్ని చంపాలనే ఆలోచన ఆ తండ్రికి ఎలా వచ్చిందంటూ కూడా ఆ గ్రామస్తులు చాలా బాధపడుతున్న ఆ దృశ్యాలన్నీ కూడా చూస్తుంటే మనకి చాలా బాధ అనిపిస్తూ ఉంది. అయితే ఈ సంఘటన మండలంలో చాలా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. కుటుంబ కలహాలే దీనికి కారణంగా భావిస్తూ ఉన్నారు. భార్యను అలాగే ఇద్దరు పసిబిడ్డలను బావిలోకి తోసిన గిరి అనంతరం తన గొంతు కోసుకుని ఆత్మహత్యానికి పాల్పడ్డాడు. స్థానికులు గమనించి అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లుగా చెప్తా ఉన్నారు. అయితే గిరి కుటుంబంలో కొన్ని రోజు నుంచి కలహాలు కొనసాగుతున్నట్లుగా కూడా అనుమానిస్తూ ఉన్నారు. అందుకే
ఈ ఘటనకి పాల్పడినట్లు భావిస్తా ఉన్నారు. అతడికి భార్యతో కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నప్పటికీ అది వేరే ఇతరులకి తెలిసినప్పటికీ ఇటువంటి ప్రాణహానికి దిగుతాడని ఎవరు ఊహించలేకపోయామని గ్రామ ప్రజలు అంటున్నారు. గిరి భార్య కుమార్తెల మృతదేహాలను గ్రామస్తులు బయటికి తీశారు. ఈ ఘటనను చూసి వారంతా విషాదంలో మునిగిపోయారు. మృతులు గిరి భార్య, 2 పిల్లలు ప్రాణాల్లో క్షణాల్లో కోల్పోయారు. గ్రామస్తులు వెంటనే పోలీసులకి సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఏదైతే మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం తరలించారో గిరి ఆసుపత్రిలో చికిత్స ప్రజెంట్ పొందుతా ఉన్నాడు. అతను కోలుకున్న తర్వాత పూర్తి విచారణ చేసి అసలు కారణాలు ఏంటి ఆ విషయాలని కూడా వెలుగులోకి తీసుకున్నట్లుగా కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. ఈ ఘటన పాకల మండలంతో పాటు అటు చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో కూడా తీవ్ర కలకలం రేపింది. మధ్యనాయపల్లి విషాద ఛాయలు అందుకున్నాయి. కుటుంబాన్ని మొత్తం కూడా పోగొట్టుకున్న ఘటనపై స్థానికులు తీవ్రంగా స్పందిస్తూ ఉన్నారు. ఓ తండ్రి చేతిలో కుటుంబం అంతమవటం చాలా హృదయ విదారకంగా మారింది. సో గైస్, చూశారు కదా, ఇంత దారుణమైన ఘటనకి తండ్రి పాల్పడతాడని ఏ బిడ్డలు కూడా ఊహించరు, అలాగే ఏ భార్య కూడా ఊహించదు. భర్త ఎంత దారుణంగా ప్రవర్తిస్తాడో, తీసుకొచ్చి ఒక నిర్మానుష్యమైన ప్రాంతానికి చంపేస్తాడని కూడా ఎవరు కూడా ఊహించరు. అటువంటి సంఘటన తిరుపతిలో జరిగింది. ఇది చాలా విషాద సంఘటన. ఎందుకంటే మొత్తం కుటుంబాన్ని మొత్తం కూడా ఇప్పుడు తీవ్ర విషాద ఘటనలో ఉంది. ఎందుకంటే ఒక పక్క భార్య బిడ్డల్ని కోల్పోయి అతను ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. అతను కూడా అతని పరిస్థితి కూడా విషమంగానే ఉందంటూ కూడా చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇది చాలా దారుణమైన సంఘటన. అండ్ మీ అభిప్రాయం ఏంటి? ఈ ఘటన చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది అనే విషయాన్ని మా కామెంట్ రూపంలో తెలియపరచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.